హైదరాబాద్ని మించి అమరావతి అన్ని విధాల రాజధాని అభివృద్ధి అని చంద్రబాబు గారు నిన్న ఐఎస్బీలో మాట్లాడారు. చేసిన పని మంచిదైతే చరిత్రలో నిలుస్తుంది అని కూడా ఆయన అన్నారు. హైదరాబాద్కి ఆయన చేసినట్లుగా అందుకు హైదరాబాద్ సాక్ష్యం అని కూడా ఆయన చెబుతున్నారు. మరి అట్లా అయితే ఇదే టైంలో డిజైన్లకే 400 కోట్ల 401.54 కోట్లు 47,000 కోట్ల రూపాయల మేర అప్పులు చేశారు. సో అమరావతికి క్వాంటమ్ కళని రోజు ఎల్లో మీడియా ఒకరోజు 1 ఇంచు పెరిగినా కూడా వెంటనే దాని డెవలప్మెంట్ కింద చూపించే తాపత్రయం. ఓకే, మంచి జరిగితే సంతోషమే, వచ్చినప్పుడు కంప్లీట్ అయిన తర్వాత వేయటమే. అసలు పునాది కాడి నుంచి ఒక ఫ్లోర్ కట్టారు అంటే చాలు వెంటనే ఫోటో తీయటం, కలెక్ట్ చేసిందని చెప్పటం. ఎందుకు ఇట్లా జనాన్ని మాయ చేయాలనే తాపత్రయం? నాగార్జున గారు చెప్పండి, అమరావతి ఇష్యూలో మరి అమరావతి హైదరాబాద్ని మించిపోద్దని చంద్రబాబు గారు చెబుతున్నారు. నిజంగా అలా జరిగితే ఆయన గొప్ప పేరు వస్తుంది, కాదని మనం ఎవరు అంటానికి లేదు. కానీ ఆ పరిస్థితి ఎట్లా సాధ్యం అనేది ఒకటి. 2, అప్పులు. ఒక నగరం కోసం ఇప్పటికీ 50,000 కోట్ల అప్పు, ఇంకెంతగా వెళ్తుందో ఎవరికి తెలియదు, ఎన్ని లక్షల కోట్లు అవుతుందో తెలియదు. సో అవి చేస్తూ దుబారా వేల రూపాయలు ఎస్ఎఫ్టీకి ఇక్కడ 4,5,000 కోట్లు 4,5,000 రూపాయలతో అయిపోయేదానికి అక్కడ 10,000 రూపాయలు ఏది ల్యాండ్ ఫ్రీ అయినా కూడా. సో ఈ పరిణామాలన్నీ మీకేమనిపిస్తున్నాయి? అమరావతి నిజంగానే హైదరాబాద్ని మించిపోతుందా? ఎందుకు సార్ బ్రహ్మాండంగా మించిపోతుంది సార్. అమరావతి హైదరాబాద్ మించిపోవడం ఏంది? అవసరమైతే వాషింగ్టన్ డీసీని, న్యూయార్క్ని దేన్నైనా మించిపోతుంది. వీలైతే పైన ఇంద్రుడు ఉన్నటువంటి అమరావతి అయినా కానీ మించిపోతుంది. కావాల్సిందల్లా ఏంటంటే ఉదయాన్నే ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు, సాయంత్రం TV5 డిబేటు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ చూస్తే చాలు. మొత్తం అన్నీ మన కళ్ళ ముందే కనపడతాయి. తర్వాత సంగతి తర్వాత దేవుడు అరుగు. మీకేం కావాలంటే అది చెప్తారు. మరి మీకు ఒక ఆశ్చర్యకర విషయం, ఎక్కడైనా అవినీతి జరిగితేనో, అక్రమం జరిగితేనో, లేకపోతే అన్యాయం జరిగితేనో న్యాయం కోసం ఎక్కడికి వెళ్తాం సార్? కోర్టుకి వెళ్తాం, హైకోర్టుకి వెళ్తాం. అసలు హైకోర్టు నిర్మాణంలోనే అవి అక్రమం జరిగితే, అవినీతి జరిగితే ఎక్కడికి వెళ్ళి అడగాలి? నాగార్జున యాదవో లేకపోతే సాక్షినో కొమ్మినేని శ్రీనివాసరావు గారు మాట్లాడితే ఏమంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి వ్యతిరేకం అంటారు. కొమ్మినేని శ్రీనివాసరావు గారు అమరావతి మీద దానిపై దుష్టకర్ణ ఉంది అంటారు. నాగార్జున యాదవ్ విషం చిమ్ముతున్నా అంటాడు. అసలు మేమంతా అమరావతి ప్రాంతం చుట్టుపక్కల పుట్టిన వాళ్ళం, కానీ మాకేమో ప్రేమ లేదంటాడు. ఎక్కడో అసలుకి తమిళనాడు బోర్డర్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఏమో అమరావతి మీద ప్రేమ ఉందంటారు. ఏందో మాకు అర్థం కాదు. సరే, అమరావతి నిర్మాణానికి సంబంధించి హైకోర్టు చెప్తాను సార్. 26 ఏప్రిల్ 2016 రిజల్యూషన్ నెంబర్ 33/2016 అమరావతిలో నిర్మించేటువంటి హైకోర్టు భవన నిర్మాణానికి సంబంధించి డిపిఆర్ తయారు చేయడానికి 14,79,66,934 రూపాయల కాంట్రాక్టు నామినేషన్ పద్ధతి మీద సుర్బానా ఇంటర్నేషనల్ సంస్థకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు సార్ 14 కోట్ల నామినేషను? 10 లక్షల రూపాయల నామినేషన్ మీద కూడా వర్క్లు ఎవరు? కానీ మీరు హైకోర్టు నిర్మాణానికి డిపిఆర్ తయారు చేయడానికి సుర్బానా ఇంటర్నేషనల్ సంస్థకి సుమారుగా 15 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి కాంట్రాక్ట్ నామినేషన్ పద్ధతి మీద ఇచ్చారంటే సార్ మీరు ఎందుకు అవినీతి చేయాలి? ఈ దేశంలో ఎవడైనా హైకోర్టు నిర్మాణంలో అవినీతి చేసినవాడు ఉన్నాడు సార్? మన కర్మ కొద్దీ మనకు చంద్రబాబు నాయుడు గారు దొరికారు. దాని గురించి మాట్లాడితే మళ్ళీ మనం అమరావతి మీద విషం చిమ్మేమంటారు. 4 అమరావతి ప్రాంతానికి మహిళా రైతులు వస్తారు, నీ మీద నా మీద కేసులు పెడతారు, మనల్ని అరెస్ట్ చేస్తారు, రిమాండ్ చేస్తారు. ఇంతకు మించి ఎక్కువ మాట్లాడకూడదు. దాంతోపాటు వీళ్ళు చేసినటువంటి అవినీతికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. ఎందుకు మేము బాధపడుతున్నాం అంటే చెప్తున్నాం. ఇప్పుడు అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, మనం కాదనట్లా. దాన్ని 6 లక్షల చదరపు అడుగులలో మీరు కట్టారు, మేము కాదనట్లా. ఇది తాత్కాలికమైనటువంటి వసతి అన్నారు, మేము కాదనట్లా. మీరు షాపూర్, పల్లంజీ అండ్ ఎల్ఎన్టీకి మీరు ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు. కాంట్రాక్ట్ ఇచ్చి ఏం చెప్పారు? ఇది 201 కోట్ల రూపాయల యొక్క ఎస్టిమేషన్ కాస్ట్తో చదరపు అడుగుకి 3,350 రూపాయలతో మేము ఈ నిర్మాణం చేస్తున్నాం అని షాపూర్, పల్లంజీకి, ఎల్ఎన్టీకి మీరు ఇచ్చారు. మేమేమనుకున్నాం సార్, 3,350 రూపాయలు పర్ చదరపు అడుగు 201 కోట్ల రూపాయల్లో మీరు నిర్మాణం చేస్తారంటే సరేలే, మన స్థాయికి తగ్గట్టు ఏదో చేశారులే అని మేమందరం భావించాం. కట్ చేస్తే మీరు నిర్మాణం పూర్తయిన తర్వాత 3,350 రూపాయల చదరపు అడుగు కాస్ట్ కాస్త నిర్మాణం పూర్తయిన తర్వాత 19,183 రూపాయలు అయింది. ఏం ధర్మం సార్ ఇది? ఎవరికి ఇచ్చారు సార్? షాపూర్, పల్లంజీ, ఎల్ఎన్టీ వాళ్ళకి ఇచ్చారు. 201 కోట్ల రూపాయలతో మొదలైనటువంటి
తాత్కాలిక సచివాలయ నిర్మాణం ఈ రోజు నిర్మాణం పూర్తయ్యడానికి 1151 కోట్ల రూపాయలు అయింది. ఎట్లా ఇచ్చినారు సార్ మీరు షాపూరు పల్లంజీకి 1150 కోట్ల రూపాయల విలువైనటువంటిది నామినేషన్ పద్ధతి మీద ఎక్స్కలేషన్ చేసి సుమారుగా 800 కోట్ల రూపాయలు ఏ విధంగా ఇచ్చారు సార్? ఇది మేము అడుగుతున్నటువంటి మౌలిక సూత్రం. దీనికి మేము అమరావతికి వ్యతిరేకం, మేము రాజధాని అంటే మా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాం, విష ప్రచారం చేసామంటున్నాం. ఇప్పుడు దీన్నే అప్లై చేద్దాం సార్. అంటే ఎవరికి ఇప్పుడు అసెంబ్లీ, కొత్త అసెంబ్లీ 10,244 రూపాయలతో ఒక చదరపు అడుగుకి 10,244 రూపాయలు ఖర్చు అవుతుందని మీరు టెండర్లు పిలిచారు. అంటే 3,350 రూపాయలు పిలిస్తేనే అది 19,000కి వెళ్ళింది. ఇప్పుడు 10,000 రూపాయలకి మీరు పిలుస్తుంటే ఎక్కడికి పోయింది? 30,000 40,000కి అయింది. హైకోర్టు 7,286 రూపాయలు పర్ చదరపు అడుగుకి ఇచ్చారు. సో రేపు ఎంత అయింది సార్? మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క శ్రమ, ఈ ప్రజలు కట్టినటువంటి పన్నులు, మీరు తెచ్చినటువంటి అప్పులు ఎవరు ఎల్ఎన్టీ వాళ్ళకి, షాపూర్ పల్లంజీ వాళ్ళకి ఇస్తుంటే దాన్ని మేము క్వశ్చన్ చేస్తుంటే మీరు దాన్ని రాజకీయాలకు ఆపాదిస్తున్నారు. దాంతోపాటు మీరు అమరావతి రాజధాని నిర్మాణం క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు. కాస్త ఏమనుకోకండి సార్, ఇప్పుడు 4 జూన్ 2025న ఇప్పుడు ఎక్కడైతే క్వాంటమ్ వ్యాలీ అని టెక్ పార్క్ చేస్తున్నారో ఇది టెక్ పార్క్ కాదు, రిస్క్ పార్క్ అని నివేదికలు వచ్చినాయి. ఎక్కడైతే మాట్లాడుతున్నాను సార్, ఆధారాలతోనే మాట్లాడుతున్నాను సార్, చూపిస్తున్నాను సార్. నాకు భయమే ఉంది సార్, మమ్మల్ని రిమాండ్కి పంపిస్తారు, ఆధారాలతో మాట్లాడుతున్నాను సార్. ఎక్కడైతే క్వాంటమ్ వ్యాలీ మీరు పెడతామని 50 ఎకరాలు కేటాయించారో ఆ 50 ఎకరాలలో 4 జూన్ 2025న 3 బోర్వెల్స్ వేసి అక్కడ సాయిల్ టెస్టు, వాటర్ టెస్టు, రాక్ టెస్టు చేశారు. దానికి సంబంధించినటువంటి సాయిల్ టెస్ట్ రిపోర్ట్ ఇది, రాక్ టెస్ట్ రిపోర్ట్ ఇది, దాంతోపాటు వాటర్ టెస్ట్ రిపోర్ట్ ఇది. ఈ 3 రిపోర్ట్లు ఒక్క నిమిషంలో చెప్పేస్తాను సార్ ఏం జరిగింది, ఎవరికి ఇచ్చారు. ఇది 8 జూన్ 2025న ఈ డేట్ ఆఫ్ రిపోర్ట్ వచ్చింది. కలెక్ట్ చేసింది, శాంపిల్స్ కలెక్ట్ చేసింది ఎం రాజకుమార్, అట్లాస్ ప్రైవేట్ లిమిటెడ్. దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్టు ఎనూర్ టెస్ట్ ల్యాబ్స్ అండ్ ఇంజనీరింగ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ గన్నవరం. దీనికి సంబంధించినటువంటి లెటర్ నెంబర్ MAU 6120/2025. ఏం చెప్పినారంటే ఇక్కడ, అయ్యా మీరు అమరావతిలో చేస్తున్నటువంటి నిర్మాణంలో 3 బోర్వెల్స్ వేసాం సార్, ఇది నిర్మాణానికి సరైనటువంటి నేల కాదు, సమస్యలకు సరైనటువంటి నేల. ఈ రిపోర్ట్ చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే వాటర్ టేబుల్ అనేది, అంటే మీరు డ్రిల్ చేస్తే 4 మీటర్లలోనే నీకు వాటర్ తగులుతుంది కాబట్టి ఇక్కడ పెద్ద పెద్ద నిర్మాణాలు చేయడానికి సరైనటువంటి సమస్య కాదు అని చెప్పి పేజ్ నెంబర్ 5లో రాశారు. దాంతోపాటు రాక్ సాల్ట్ చేద్దాం చూడండి. 12 మీటర్ల దాకా ఇసుక ఉంటుంది ఈ నేలలో, 12 మీటర్ల నుండి 30 మీటర్ల దాకా బంకమట్టి ఉంటుంది. తద్వారా ఇక్కడ మనం ఫౌండేషన్ వేయాలంటే 30% కాస్ట్ ఎక్స్కలేషన్ జరుగుతుంది అని ఇచ్చినటువంటి సాయిల్ రిపోర్టు. దాంతోపాటు ఇంకొక రిపోర్టు కూడా చూపిద్దాం. మళ్ళీ సాయిల్ రిపోర్ట్ సార్, అన్ని డాక్యుమెంట్స్ ఇవే IBM వాళ్ళకి ఇచ్చారు. దాంతోపాటు గ్రౌండ్ వాటర్ టేబుల్ సంబంధించి ఇచ్చినటువంటి మరొక రిపోర్టు. దీంతోపాటు రాక్ సాల్ట్, అంటే పోలవరానికి ఎట్లయితే కిందకి వెళ్ళి ఫౌండేషన్ వేసామో దాదాపుగా 27 మీటర్ల దాకా రాక్ లేదు అని చెప్పి బోర్ లాక్ షీట్ మనకు కనపడుతుంది. 27 మీటర్ల దాకా కిందకు ఫౌండేషన్ వెళ్తే కానీ అక్కడ బలమైనటువంటి రాక్ కనపడదు అని స్పష్టంగా. ఇక్కడ సాయిల్ బాగాలేదు, సాయిల్లో క్లే ఉంది. అదేవిధంగా 30 మీటర్లు వచ్చేదాకా ఇక్కడ నీకు రాక్ లేదని చెప్పి క్వాంటమ్ వ్యాలీ ప్రపోజ్డ్ 50 ఎకరాల్లో ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉండగా, నారాయణమ్మ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఉండగా, CRDA కమిషనర్లు మీ ఆధ్వర్యంలో మొన్న 2025లో తీసుకొచ్చినటువంటి రిపోర్ట్స్ ఇవి. ఈ రిపోర్ట్సే మీరు IBMకి ఇచ్చి ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ చేయాలని ఇదే రిపోర్ట్స్ మీరు IBM సంస్థకి ఇచ్చారు. రేపు IBM వాళ్ళు వచ్చి నిజానికి ఇక్కడ మళ్ళా వాళ్ళు సాయిల్ టెస్టింగ్ చేస్తే నారా లోకేష్ గారి బండారం బయటపడి ఈ IBM పారిపోయింది. ఈ IBM పారిపోతే ఏం చెప్తారు? సాక్షి KSR లైవ్ షోలో నాగార్జున యాదవ్ గారు విచార ప్రచారం చేశారు. ఈ విష ప్రచారాన్ని నమ్మి
ఐబిఎం పారిపోయింది అని చెప్పి మా మీద మళ్ళీ అబాండాలు, కేసులు, అరెస్టులు, రిమాండ్లు. ఇక్కడ వాటర్ టెస్ట్ కాదు, నాకు అర్థం కాలేదు మీరు చెప్పింది, నాకు అర్థం కాలేదు. ఐబిఎం వాళ్ళు వచ్చారా, వచ్చి మీ ఇక్కడ ఉన్న ఈ బిల్డింగ్ వద్దని అన్నారా, ఎట్లా ఆ క్లారిటీ ఇవ్వండి. లేదు సార్ ఇక్కడ 50 ఎకరాల్లో మేము టెక్ పార్క్ నిర్వహిస్తున్నాం. ఇక్కడ మీరు క్వాంటమ్ కంప్యూటర్స్ తయారు చేయండి అని చెప్పి ఇక్కడ మేము 50 ఎకరాస్ ఇచ్చామని చెప్పి ఈ రిపోర్ట్లన్నీ వారికి పంపించి ఐబిఎం వాళ్ళని ఇక్కడికి ఆహ్వానించారు. ఐబిఎం వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఒక ఎంఓయూ చేసుకున్నారు. వాళ్ళు క్యాపిటల్ అక్కడ ₹1 కూడా పెట్టుబడి పెట్టరు. కానీ వాళ్ళు నిర్మాణం చేసేటప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా రిపోర్ట్ చేసుకుంటారు కదా, సెకండ్ ఒపీనియన్ తీసుకుంటారు కదా. సెకండ్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత నారా లోకేష్ గారి బండారం ఈ రిపోర్ట్స్ వాళ్ళు ఇంకో సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే బట్ట బయలైంది కదా. అట్లా కాదు అది కాదు మీరు చెప్పేది నిర్మాణం చేయమని. లేదు అట్లా కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే దీనివల్ల 30% ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. ఖర్చు పెట్టకుండా కనుక మామూలు రొటీన్ స్టాండర్డ్లో చేస్తే అది రిస్క్ జోన్. లేకపోతే ఇప్పుడు 30% 40% ఎక్స్ట్రా ఖర్చు పెడుతుంటే ప్రజల డబ్బే కదా. ఆ స్థలం కాకుండా నాగార్జున యూనివర్సిటీ పక్కనో లేకపోతే గట్టి నేల ఉన్న చోట పెట్టుకుంటే అసలు ఇబ్బంది లేదు, ఇంత ఖర్చు కూడా అవ్వదు. అది మనబోటి వాళ్ళం చెప్పినా వాళ్ళకి నచ్చదు కాబట్టి మనం ఏం చేయలేం. అంతేగాని అంటే పారిపోతుంది అనే పదం కరెక్ట్ కాదు, రైట్. ఎందుకంటే వాళ్ళు వస్తే సంతోషం, అయితే వాళ్ళు రిస్క్ జోన్ లోకి రారు కాబట్టి ఎక్కువ ఖర్చు పెడతారు. అది సమస్య, ఎక్కువ ఖర్చు పెట్టాలి ప్రభుత్వం, అంతే కదా. సార్ నేనేమంటున్నానంటే సార్, ఒకటి ఈ రాష్ట్రానికి ఐబిఎం కాదు, ఇన్ఫోసిస్ కాదు, ఇన్ఫోటెక్ కాదు, ఈ రాష్ట్రానికి ఏమేమి వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది, మేము కాదనట్లా. మీరు చెప్పిన దాంట్లోనే సెటిల్మెంట్ క్రైటీరియా క్యాలిక్యులేషన్ లో బిల్డింగ్ అనేది రిస్క్ జోన్ లో ఉంది. 50 మీటర్స్ కి 48.517 మిల్లీమీటర్ కి సంబంధించినటువంటి సెటిల్మెంట్ క్రైటీరియా క్యాలిక్యులేషన్ ఉంది. ఇది సింకింగ్ అయ్యేటువంటి ఆలోచన ఉందని మీరు ఇచ్చినటువంటి టెస్ట్ రిపోర్ట్ లో ఉంది. ఈ రోజు మీరు ఇది మోసం చేసి నాగార్జున యాదవ్ చెప్పినా, రాష్ట్ర ప్రజలకు చెప్పినా, ఈ రోజుకు మీరు ఏదో విధంగా మీరు భ్రమలు కల్పించవచ్చు. కానీ ఏదో ఒక రోజు ప్రైవేట్ సంస్థలు వచ్చినా, ప్రైవేట్ సంస్థలు వాళ్ళు టెస్ట్ చేసుకున్నా మీ అసలు బండారం బయటపడుతుంది. ఆ రోజు మా మీద మీరు అబాండాలు వేయకండి అని చెప్పడం అనేది మా ఉద్దేశం. మీరు ఇదే నిర్మాణం అనేది నాగార్జున యూనివర్సిటీ పక్కనో లేకపోతే మరొక పక్కనో మీరు ఎక్కడైనా చేయండి, ఎవరు కాదనట్లేదు కదా. మీ దాంట్లో అవకాశం ఉంది, మీరు చేసుకోండి, మేము కాదనట్లా లేదు. అట్లాంటి ఐటీ కారిడార్ విశాఖపట్నంలో ఉంది, తిరుపతిలో ఉంది, మీరు అక్కడ కూడా పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా పెట్టుకోండి, అనంతపురంలో పెట్టుకోండి, మేము కాదనట్లేదు కదా. మేము కూడా మంచి కంపెనీలు వస్తే మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా దాన్ని ఆహ్వానిస్తాం, మేము ఎక్కడా కాదనట్లా. కానీ మీరు అసలు రంగు బయట పెట్టకుండా మీరు రాష్ట్ర ప్రజల్ని లేదా ప్రైవేటు సంస్థలను మోసం చేస్తున్నారనే విషయాన్నే మేము చెప్తున్నాం. వేరేటువంటి విషయాలను మేము ఎవరూ చేయట్లా. ఎందుకంటే ఇప్పటికీ ఎన్నో రకాలైనటువంటి కంపెనీలకు 2014 నుంచి 2018 మధ్య కాలంలో భూములు కేటాయించారు. ఆ ప్రైవేట్ సంస్థలు ఇంతవరకు ఎందుకు రాలేదనేది మేము అడుగుతున్నటువంటి ప్రశ్న. కాబట్టి అమరావతి పేరుతో మీరు చేస్తున్నటువంటి కుంభకోణానికి, అవినీతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమే, కానీ అమరావతి ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. ఈ విషయాన్ని ఎప్పుడూ ఎన్నోసార్లు చెప్పాం, మళ్ళీ మరొకసారి కూడా చెప్తున్నాం. రైట్, చెప్పండి. హైదరాబాద్ ని మించిపోద్దని చంద్రబాబు గారు చెబుతున్నారు. మించితే సంతోషమే, కానీ అది ఎట్లా ఆచరణ సాధ్యం కాని విషయాలు ఎంత ధైర్యంగా ఎట్లా చెప్పగలుగుతారు వారు? హైదరాబాద్ అనేది 400 సంవత్సరాలలో డెవలప్ అయిన ఒక నగరం, మహానగరం. ఈ రోజున హైదరాబాద్లో మెట్రో అవ్వచ్చు, మల్టీప్లెక్స్లు అవ్వచ్చు, అలా ఎన్నో వసతులు ఉన్న హైదరాబాద్లో ఒక మై హోమ్ భూజా అవ్వచ్చు, అవతార్ అవ్వచ్చు, ఇలాంటి లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి దీన్ని డెవలప్ చేయాలి, ఎక్కడికక్కడ డెవలప్ చేసుకుంటూ ఖర్చు. అంటే మనం ఒక ఇల్లు కొనుక్కోవాలంటే ఏమంటారు, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో కొనుక్కున్నా కూడా చదరపు గజం 10,000 కోట్ల, చదరపు అడుగు 10,000 కోట్ల. అలాంటిది మన అమరావతిలో ప్రభుత్వం నిర్మించే భవనాలకి 10,000 బేసిక్ స్టార్టింగ్ ల్యాండ్ ఫ్రీ అయిన తర్వాత. అంటే ఇక్కడ బిల్డర్కి లాభం ఉంది, ల్యాండ్ లార్డ్కి లాభం ఉంది. మరి ఈ లాభాలన్నీ అక్కడెవరికి వెళ్తున్నాయి? ఫస్ట్ థింగ్. రెండోది,
ఇప్పుడు హైదరాబాద్ నేనే నిర్మించాను అంటున్నప్పుడు ఎప్పుడైనా ఒక సక్సెస్ ఫార్ములా ఉంటే సేమ్ సక్సెస్ ఫార్ములానే ఎవరైనా వాడతారు సార్. మరి హైదరాబాద్లో కూడా ఇలాగే డిజైన్ల కోసం ఇలాగే అప్పులు చేసి వేల కోట్లు అప్పులు చేసి హైదరాబాద్ నిర్మించలేదు కదా. మరి ఒక సక్సెస్ నేనే అంటే ఒకవేళ ఆయనే క్రెడిట్ తీసుకున్నా కూడా హైదరాబాద్ నిర్మించిన విధంగానే అమరావతిని కూడా ప్లాన్ చేసుకోవాలి కదా. ఇక్కడ సక్సెస్ అయినప్పుడు విజయవంతంగా చేసినప్పుడు దాన్ని ఫార్ములాగా తీసుకోవాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా సార్ 2016 అంటే అమరావతి వర్క్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆయనంతటా ఆయన చెప్పింది చంద్రబాబు గారు 1,00,000 కోట్లు ఖర్చు ఉంటుంది అమరావతి నిర్మాణానికి అన్నారు. ఇప్పుడు ఆ ఖర్చు 10 ఏళ్ల తర్వాత డెఫినెట్లీ పెరుగుతుంది. అయితే బడ్జెట్లో ఎంత శాంక్షన్ చేశారు అమరావతి కోసం? బడ్జెట్లో మొన్న 3వ బడ్జెట్లో శాంక్షన్ చేసింది 6,000 కోట్లు మాత్రమే. రాబోయే 2 బడ్జెట్లో కూడా 6,000 శాంక్షన్ చేసినా కూడా 20,000 కోట్లు వేరే అవుట్ సైడ్ బడ్జెట్ అప్పులు తీసుకొస్తున్నారు కదా. అప్పు తీసుకొచ్చినా కూడా సార్ బడ్జెట్ లో మెన్షన్ చేసిందే కదా మీరు. 47,000 కోట్లు సపరేట్ గా అప్పు తెచ్చింది వేరు సార్. బడ్జెట్ లో శాంక్షన్ ఎంత చేస్తున్నారు? 6,000 కోట్లు. ఈ 5 ఏళ్లలో మీరు చేసే శాంక్షన్ 20,000 కోట్లు ఉంటే ఈ లెక్కన మీరు చేసే బడ్జెట్ శాంక్షన్ వైజ్ చూసుకున్నా కూడా వీళ్ళు చెప్పే 1,00,000 కోట్లకే 25 సంవత్సరాలు దాటిద్ది కదా. 25 సంవత్సరాలు దాటిన తర్వాత అంటే ఆల్మోస్ట్ ఇంకొక 5 టర్మ్స్ తర్వాత ద బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళు చెప్పే 2016లో ఏదైతే 1,00,000 కోట్లతో మేము ఈ అమరావతిని 50,000 ఎకరాలని డెవలప్ చేస్తామని చెప్పారో అది కంప్లీట్ అవ్వాలంటే ప్రస్తుతం వీళ్ళు బడ్జెట్ కేటాయింపులను చూస్తే మనం రాబోయే 25 సంవత్సరాలు 2016 ఇచ్చిన మాటకు కట్టుబడి. ఇది బడ్జెట్ తోటి కాకుండా అవుట్ సైడ్ ది బడ్జెట్ కార్పొరేషన్లు అనండి ఇంకోటనండి వాళ్ళ ద్వారా తీసుకొస్తున్నారు కదా. ఆ తీసుకొచ్చిందని వేరు పేర్లతో వాటిని ఖర్చు పెడతా ఉన్నారు. అవి కూడా ప్రజల మీద భారం పడతారు అనేది పాయింట్. అది అడిషనల్ గా తెచ్చినా కూడా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ప్రతి రైతుకి ఎకరానికి 2 కోట్లు ఖర్చు చేసి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తా అన్నారు. ఆ లెక్క చూసుకున్నా 1,00,000 కోట్లు కేవలం 50,000 ఎకరాలను డెవలప్ చేయడానికి కావాలి. 50,000 ఎక్కడ అవుతున్నారు? ఇంకో ఎక్స్టెన్షన్ అంటున్నారు కదా. రైట్.